నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ 121. ఇవాల్టి 121లో మనతో పాటు ఉన్నారు రచయిత, సినిమా దర్శకులు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్ గారు. వీరేంద్రనాథ్ గారు నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? థ్యాంక్ యూ. వీరేంద్రనాథ్ గారు 7వ తరగతి ఫెయిల్ అయిన యండమూరి వీరేంద్రనాథ్ గారు ఇన్ని విభిన్నమైన పాత్రల్ని రియల్ లైఫ్లో ఎలా పోషించగలిగారు? మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్లేసెస్ చిన్నప్పటి నుంచి తిరగటం, విశిష్టమైన వ్యక్తుల పరిచయాలు, ప్లస్ మా నాన్నగారి ప్రోత్సాహం, ముఖ్యంగా నాటకాలు రాసేవాడిని ఇంతకుముందు. ఆ నాటకాలు బాగా హెల్ప్ చేసినాయి నవల రచనకి. చదువులో కూడా మా ఫాదర్ తాలూకు టిప్స్ కొన్ని ఫాలో అవటం వల్ల, బేసికలీ ఆమె చార్టెడ్ అకౌంటెంట్, అది ఎవరు చెప్పరు మీలాంటి వాళ్ళు. సో అవన్నీ మా ఫాదర్ చెప్పిన టిప్స్ వల్లే నేను నా తర్వాత తరానికి ఇవ్వటం, ఇవన్నీ అలాగే జరిగినాయండి. విజయానికి 5 మెట్లు అన్న ఒక పుస్తకం రాశారు. సో మాలాంటి అంటే మేము చదువుకున్న రోజుల్లో యంగ్ జనరేషన్ చాలా ఉపయోగపడింది మాకు కూడా. అంటే మీ స్వీయ అనుభవం ఉందా అందులో? అంటే మీ స్వీయ అనుభవం నుంచి వచ్చిన పుస్తకం? దాదాపు అనుభవాలు, ఆలోచనలు, అనుభూతులు, ఇవే కదా రచయిత, ఏ రచయితకైనా సరే ఉండేవి. ఆ మూడిట్లో నుంచి వచ్చినాయి. ఇలా బతకకుండా ఇంకోలా బతికితే బాగుండేది, అలా బతకడానికి నాకు 40 సంవత్సరాలు పట్టింది. కాబట్టి మీలాంటి వాళ్ళకి అది రాయటం వల్ల, ఉదాహరణకి కోపం ఉందనుకోండి, నాకు అంతకుముందే ఎవరన్నా విజయానికి 5 మెట్లు లాంటి పుస్తకం చదివి ఉంటే నేను కొంచెం కోపం అప్పుడే తగ్గించుకునేవాడిని. ఇప్పుడు తగ్గించుకున్నాను అనమాట అది రాసిన తర్వాత. అలాగా కొన్ని పుస్తకాలు అంతర్గతంగా ఒక అగ్నిపర్వతం పేలినట్టు వస్తుంటే లోపల. సో అలా పేలిందే ఆ పుస్తకం కూడా. అంటే జనరల్గా కోపం అన్నారు కాబట్టి మీలో ఎప్పుడు ఆ కోపం కనబడదు, చాలా నవ్వుతూ కనిపిస్తారు. నవ్వనండి, నవ్వటం కూడా తక్కువే, కోపం కూడా తక్కువే. దానికి ఆపోజిట్ ఎమిగ్డాలా మెంటాలిటీ అంటారు. అంటే ప్రతి చిన్న విషయానికి ఆనందం వచ్చిన పట్టలేరు, విషాదం వచ్చిన పట్టలేరు, కోపం వచ్చిన దాన్ని ఎమిగ్డాలా మెంటాలిటీ అంటారు. పెళ్ళ మల్లెపూలు కట్టుకుంటే వాడు పిచ్చెక్కినట్టు అనుభూతి చెందుతాడు, మరుసటి రోజు సాంబార్లో ఉప్పు వేయటం మానేసి కొడతాడు. దానికి ఆపోజిట్ మేమండి. దీన్ని థాలమస్ మెంటాలిటీ అంటారు. అంటే కామ్ అండ్ క్వైట్గా ఉండటం, ఎక్కువ బుద్ధుడి తాలూకు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. రైట్. ఈ సమాజంలో కొన్ని ముఖ్యమైన అంశాలు